నమస్కారం అండి. నేను ఈ న్యూ ఇయర్‌లో కన్హా అనేది శాంతివనంలకు వెళ్ళాను. మా బలగంతోని. మా చిన్నమ్మ, మా మామ, అత్తమ్మ వాళ్ళు తీసుకువెళ్ళిండ్రు. మా నలుగురు అక్కయ్యలను. అంటే మేము నలుగురు అక్కయ్యలకి 60 దాటినాయి. అయినా కూడా మాకు ఏదో ప్రశాంతత కావాలి. ఎందుకంటే అందరి బాధ్యతలు అయిపోయినా కూడా మన పిల్లలందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి అనేది ఒకటి కొన్ని 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 విషయాలలో ఒత్తిడికి లోనవుతాం. ఆ లోనైనప్పుడు మనకు కొంచెము ఒక మెడిటేషన్ లాగా అవసరమని అందరు పోతుంటే మేము కూడా మా నలుగురు సిస్టర్ని పోయినాము. అక్కడ చూస్తే అదొక భూలోక స్వర్గం. అంటే మన హైదరాబాద్కు అతి దగ్గర ఉన్నది కాబట్టి మనం అందరము పోవచ్చు అనే భావన నాకు కలిగింది. ఇంకోటి ఏంటంటే అక్కడ చెట్లను ప్లాంట్స్ను చూసి మేము పరవశించిపోయాము. అంటే ఎంత బాగుందంటే మనకు ఇంకా అక్కడ ఉన్నన్ని ప్లాంట్స్ అక్కడ ఉన్నన్ని రకరకాలైనవి మనం ఎక్కడ చూడలేము, అంత బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే ఇది అంట 1400 ఎకరాలల్లో ఇది ఉందట. ఈ మొత్తం 1400 ఎకరాలు అంటే సామాన్యమా? అంటే ఒక 20,000 మంది అక్కడ వర్క్ చేస్తారట. అంటే అది ఎంత అద్భుతమైన ప్రదేశం అనిపిస్తుంది. అంటే మళ్ళీ మనకు దగ్గర, మళ్ళీ తెలంగాణలో మన దగ్గర ఉంది కాబట్టి అంటే చాలామంది వెళ్ళొచ్చు. కానీ వెళ్ళని వాళ్ళ కోసం నేను ఏదో ఉండబట్టలేక మీకు వీడియో చేసినాను. అంటే చాలా ప్రశాంతత, అంటే మెడిటేషన్ మనకు కంపల్సరీ మనకు మెడిటేషన్ అవసరము. ఎందుకంటే మెడిటేషన్తోనే మనకు కొంచెము రిలాక్స్ అవుతాం. మనకు రిలాక్స్ కంపల్సరీ అవసరం. ఆ రిలాక్సేషన్ ఇక్కడ మనకు కంపల్సరీ దొరుకుతుంది. చాలా ప్రశాంతమైన వాతావరణంలో. ఇంకా అక్కడ ఏంటంటే భోజనం కూడా ఫ్రీ, టీ ఫ్రీ, మెడిటేషన్ ఫ్రీ. అంటే ఇంత మంచి సౌకర్యం ఉన్న మనకు అతి దగ్గరలో ఉన్నదాన్ని మనం కంపల్సరీ పోవలసిందే. ఎందుకంటే అక్కడ ఎంత రిలాక్స్ ఉంటుందంటే మనం అక్కడికి పోతే ఇంకా మనం అన్నీ మర్చిపోతాం, అంత బాగుంది. ఆల్రెడీ నేను 2 టైమ్స్ వెళ్ళిన. ఎందుకంటే మా మనమడు అక్కడ ఇంటర్ చేసిండు. కానీ అప్పుడు ఏదో అలా డైరెక్ట్ కాలేజ్ పోయి ఏదో ఇచ్చి మళ్ళీ బ్యాక్ వచ్చిన. కానీ ఈసారి కొంచెం లోతుగా మా బలగంతో పోయినా కాబట్టి ఒక పర్ఫెక్ట్ ఒక పద్ధతితోని వాళ్ళు తీసుకునే విధానం, వాళ్ళు మొదలు మన మెడిటేషన్ చెప్పే విధానము, మనము ఎలా ఉండాలని చెప్పే విధానం, మనం ఎలా ఉంటే ఎలా అవుతాం అనేది మొత్తం డీటెయిల్స్ ఫస్ట్ మనకు చెప్పిన తర్వాతనే వాళ్ళు లోపలికి మనకు అలౌ చేస్తారు. అంటే అంత పద్ధతితో పోయినా కాబట్టి నాకు ఎందుకో చాలా నచ్చింది. ఈ ఇదాన్ని మనము ఎన్నిసార్లు పోయినా కూడా మనకు తనివి తీరది కంపల్సరీ. ఇంకోటి ఏంటంటే అక్కడ భోజనం కూడా చాలా బాగుంది. ఎంత బాగుందంటే అంత సర్వీస్, ఫ్రీ సర్వీస్. అంటే అది చూస్తే ఇంకా మనకు ఇంకా అది చెప్పరాదు. మళ్ళా సేవాభావము, అంటే కొందరు ప్లేట్లు కడుగుతుండ్రు, మంచి మంచి వాళ్ళు కూడా తిన్నవాళ్ళు కొందరు అక్కడ పెట్టిపోతే కూడా కడగడము, అంటే సర్వీస్ చేసే వాళ్ళు కూడా ఎక్కుండ్రు. అంటే అక్కడికి పోతే మనము చాలా మన మైండ్ చేంజ్ అవుతుంది. ఎప్పుడు మన కోసము మనం ఏదో ఉంటుంది కానీ కాదు. ఇక్కడంతా వాళ్ళు సర్వీస్ చేసే మనుషులను చూస్తుంటే అబ్బా మనము కూడా ఎందుకు చేయొద్దు, మనం కూడా కొంచెం మారాలి, మన లైఫ్ స్టైల్ని కొంచెం చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడికి పోతే అనేది. ఎందుకంటే ఏదైనా మనము చూస్తుంటేనే మనకు కొన్ని కొన్ని అబ్బుతాయి. మంచి మంచి ప్రదేశాలకు పోతేనే మనకు అలాంటి మనకు వస్తాయి. ఇలాంటి వాటిని మనం అసలే వదులుకోవద్దు. ఎందుకంటే ఇది మనకు అతి దగ్గరలో ఉంది కాబట్టి దీన్ని మీరు కంపల్సరీ చూడాలనే భావనతోనే నేను ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. చాలా బాగుంది. మన మన మనం మనల్ని మనం తెలుసుకోవడం ఇది. ఇంకోటి ఏంటంటే ఒక 1,00,000 మంది ఒకేసారి మెడిటేషన్ చేసుకునేటంత ప్లేస్ ఉందన్నట్టు. అంటే అది ఎంత వింత. ఒకటేసారి 1,00,000 మంది ఒకే వేదిక మీద మెడిటేషన్ చేసుకునేటంత ప్లేసు, ప్రశాంతత. అంటే ఇది ఎంత అద్భుతమైన విషయం అని మీకు పరిచయం చేస్తున్నాను. చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. మనకి ఇది మనం కంపల్సరీ పోవలసిన ప్లేస్ కాబట్టి మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. ఇంకొక విషయం ఏంటంటే మనమే కాదట, 164 దేశాల మంది ప్రజలు కూడా అక్కడికి వస్తుండ్రట. అంటే అక్కడికి టీచర్సు, సీఎంలు, పిఎం అందరూ వెళ్ళారట. ఇంకోటి అంటే మీరు పోవాలనుకుంటే మాత్రం కంపల్సరీ అక్కడ ఒక 3 days అనేది ఒకటి యోగాది ఒక ముఖ్యమైన విషయాలు చెప్పే రోజు ఉంటుంది కాబట్టి ఆ రోజు పోతే ఇంకా బాగుంటుంది. అంటే మీరు కొంచెం ఫోన్ చేసిపోతేనే మీకు కొన్ని అద్భుతమైన విషయాలు కూడా తెలుస్తాయి.